మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. ఏ సిటీ ఎంత అందంగా అనిపించినా అక్కడ మౌలిక వసతులు ఉన్నాయా లేవా అనేది చాలా ప్రధానంగా మనం చూడాల్సింది. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, వీధి దీపాలు, అదేవిధంగా ఏదైతుందో పారిశుద్ధ్యం ఇవన్నీ బాగున్నాయా లేవా? చెత్త నిర్వహణ, పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సిటీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నడుస్తున్నాయా లేవా? ఇవన్నీ ప్రధానమైంది. 2026 క్యూర్ చట్టం ప్రకారం మున్సిపల్ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలనేది ఒక చట్టం వచ్చింది. సో, సారాంశం ఒకటే. బడ్జెట్‌ని సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ పెట్టాలి. ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఖర్చులెంత, మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పిస్తున్నారు, పన్నులు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, అకౌంటబిలిటీ, ఆడిట్, పారదర్శకత ఉండాలనేది దాని సారాంశంగా మనకు కనపడుతోంది. ప్రభుత్వ భూములు, భవనాలు, రహదారులు, పార్కులు, చెరువులు, కుంటలు వాటికి సంబంధించి ఆక్రమణ లేకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ వాటిని పబ్లిక్ ఉపయోగపడేలాగా ఎంతబడి చేస్తున్నారు. చెరువులు ఉన్నప్పుడు కరకట్టలు నిర్మించాలి, దాన్ని పార్కింగ్లు చేయాలి, ఆ విధంగా ట్యాంక్ బండ్లు చేయాలి. ప్రభుత్వ భవనాలను కాపాడాలి, వాటిని శుభ్రంగా ఉంచే కార్యక్రమం చేయాలి, రహదారులను మెయింటైన్ చేయాలి. పార్కులను కూడా ప్రజలు ఆహ్లాదకరంగా వచ్చి సిటీలో అంత చెట్లు ఉండడం అంతంత మాత్రం ఆ పార్కులను కాపాడుకోవడం, కబ్జాలు కూడా గురవుతూ ఉన్నాయి. సో అడవి అభివృద్ధి ఉందా, చెట్టు సిటీలకు అనుకోని ఉన్నటువంటి వాటికి అది చేయటం. సో వర్షపు నీరు నిల్వ చేసే కార్యక్రమం ఏదైతుందో ఇంకుడు గుంటల కార్యక్రమం పెట్టాలి. బయట చెరువులు, కుంట్లలో ఎట్లా సాధ్యమైతే అట్లా ఇంకుడు గుంటలు అనేది ఒక ఎజెండాగా ఉండాలి పట్టణాల్లో, సిటీలో. సో వాడు అపార్ట్మెంట్ కడతారు, 100 ప్లాట్లు పెడతాడు, 200 పెడతాడు, 500 పెడతాడు, అంత ఒక ఊరు మొత్తం అక్కడ కడతాడు. అక్కడ ఒక ఇంకుడు గుంట ఉండదు, తోడు ఉంటుంది. భూగర్భ జలాలు పడిపోకుండా ఎట్లా ఉంటాయి? పడిపోతాయి. సో ఒక విధానాలు లేవు. మున్సిపాలిటీకే కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక గైడ్లైన్స్ లేవు. అపార్ట్మెంట్లు గట్ల దగ్గర ఇంకుడు గుంటలే కనిపించవు. మరి ఏం చేద్దాం అనుకుంటారు? 4 చెట్లు అసలు వీళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు అర్థం కాదు. 4 చెట్లు వేసుకునే స్థలం ఉంచరు, ఉన్న అగ్గిపెట్ట దాంట్లోనే కట్టి పడేస్తారు. 4 చెట్లు ఉండవు, 4 ఇంకుడు గుంటలు ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, ఏముండదు. ఫ్లాట్ కడతారు, కట్టి కొడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ ఇదే కార్యక్రమంగా నడుస్తూ ఉంది. వచ్చిన కాడికి దొబ్బుకు తింటే కార్యక్రమంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి, బిల్డర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధి విధానాలతోనే ఒక గైడ్లైన్స్తోనే ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇక సౌరశక్తిని ఉపయోగించుకొని ముందుకు పోయే కార్యక్రమం. సో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకొని ముందుకు పోయే కార్యక్రమం చేయాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ప్రకృతిని, పర్యావరణాన్ని పెంచే, చెట్లు మొక్కలను పెంచే కార్యక్రమం. గ్రీన్ బిల్డింగ్ల ప్రోత్సాహం. కాంక్రీట్ బిల్డింగ్లు ఉంటున్నాయి ఇవాళ రేపు, అవి వానాకాలమే వేడికి చచ్చిపోతున్నారు, ఎండాకాలం ఇళ్లలో ఉండే పరిస్థితి. పిఓపి అయినా చేయించుకోవాలి, ఏసీ కూలర్లు అయినా కూడా ఎంతమంది పని చేస్తాయి ఇది. సో ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు చేయాలి, ఇది పారదర్శకంగా ఉండాలి. సో ఇది పరిస్థితి. ఇక సిటీలకు సంబంధించి దోమలు పెడదా, కుక్కలు పెడదా, కోతులు పెడదని పట్ల ఇది చేయాలి. పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలి, త్రాగునీరు సరఫరా చేయాలి. కనీసం ఒక వ్యక్తికి 200 లీటర్ల నీళ్ళు అందే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలి. సో రోడ్లు వేయాలి, రైళ్లు కట్టాలి, వీధి లైట్లు పెట్టాలి. సో కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది కొన్ని శాఖల మధ్య. ఒకవైపు రోడ్డు వేస్తుంటాడు, దాని తర్వాత ఇంకొకడు వచ్చి పైప్ లైన్ వేస్తుంటాడు పగలగొట్టి, మళ్ళీ ఆ రోడ్ని వేస్తారు. దీని తర్వాత కేబుల్ రోడ్ వచ్చి దాని రోడ్ని మరగొడుతూ ఉంటాడు. సో గాడిదలు కాస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన శాఖ, సంబంధించిన అధికారులు. కలెక్టర్ ఇంకా వీళ్ళందరూ చోద్యం చూస్తూ ఉంటాడు. సంబంధించిన అధికారులు చొరవ చేయకుండా ప్రభుత్వ రూపాయి పనులు కడితే రాజుల సొమ్ము రాళ్లపాలు సొంతంగా వీళ్ళు పగలు దొబ్బుతూ ఉంటుంటారు. సో అధికారులకు సమన్వయం లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. కరెంట్ వాళ్ళకి, పైప్ లైన్ వాళ్ళకి, శానిటరీ వాళ్ళకి, రోడ్లు వాళ్ళకి, ఆర్ఎండ్బి వాళ్ళకి, కేబుల్ కలెక్షన్ వాళ్ళకి, అదేవిధంగా ఫోన్ లైన్ల వాళ్ళకి సంబంధించి ఎవడిచ్చాడో వీళ్ళకి అధికారం పగలు దొబ్బుతూ ఉంటుంటారు. ఎక్కడో నోటికి కోటికి ఒకసారి అంటే కాదు, ఇదే ఖాతా కార్యక్రమం. కాంట్రాక్టర్లు బాగు చేయటం, రాజుల సొమ్ము రాళ్ళపోవాలంటే ప్రజలు అన్నిటి మీద పన్నులు కడతా ఉంటే ఆ డబ్బులు దొబ్బుకు తినడానికే పుట్టినట్టున్నారు. కొన్ని సౌదీ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో అయితే జైల్లో పడేస్తారు. అది ఇంతలా పైప్ పెట్టాల్సిందట, 10 అడుగులు 20 అడుగులు పైప్ పెట్టారట. నేను మొన్న ఒక వీడియో చూశాను, గతంలో కూడా కొన్ని జర్నల్స్లో చదివాను. అది 5 అడుగులు పైప్ అవసరం అయితే 20 అడుగులు వేస్తారట. కానీ చెత్త గిల్టా సిల్ట్ వస్తే కొట్టేసుకొని పోద్ది. కనీసం 50 నుంచి 100 ఏళ్ళు ఉంటుందంట అది. ఇక మన దగ్గర మొదట ఇంత పైప్ వేస్తారు, తర్వాత ఇంత వేస్తారు, తర్వాత ఇంత వేస్తారు, తర్వాత ఇంత వేస్తారు, తర్వాత ఇంత వేస్తారు. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయటం, రోడ్లు బాగుకొట్టడం, కాంట్రాక్టర్లు బాగు చేయటం. వీళ్ళు ఏదో పెద్ద ప్రజలను ఉద్ధరించడానికి పెట్టినట్టుగా. ఇక మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్లకు వచ్చినప్పుడు కార్పొరేషన్ డివిజన్ కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్లు కానివ్వండి. సో వీళ్ళకి ఒక విజన్ ఉండదు, ఒక ప్లానింగ్ ఉండదు.
అసలు వీళ్ళు వచ్చేదే అవినీతి డబ్బులు పెట్టి వస్తారు. అయితే నాకేంటి నేను ఎథిక్స్ చెప్పట్లేదు, పనులన్నా చేయమంటున్నాం. ఎథిక్స్ అంతా ఎదవలే చచ్చారు. తాగుబోతులు, తిరుగుబోతులు, ముండల ముఠాకోర్లు వస్తున్నారు. బ్లాక్ గంజాయి అమ్మినోడు కూడా మళ్ళీ డబ్బులు ఉంటే వాడు పోటీ చేస్తున్నాడు. ఆ ఎదవలకే వీళ్ళు కూడా డబ్బులు కాసిపడి ఓటుకు నోటు తీసుకుని 1000, ఓటుకు 2000, ఓటుకు 3000, ఓటుకు 5000 తీసుకొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ఆ ఎదవలు వీళ్ళు బాగు చేస్తారనేది. సో దీని నుంచి గొంగట్లో తినుకుంటా పీస్ వచ్చింది, లేకపోతే ఎంటర్కి వచ్చిందని అనుకోవటం అనవసరం. మీరు ఎన్నుకునేటప్పుడే మంచివాడిని అనుకోండి. సో పెద్దలారా మిత్రుల ఇది పరిస్థితి. సో మంచివాళ్ళని అనుకోండి, మంచి పని చేసేవాళ్ళని. క్యారెక్టర్లెస్ లంజాడుకులను అసలు ఎన్నుకోబాకండి. ముండల ముఠాకూర్లు, వాడికి పెళ్ళం ఉంటుంది, మళ్ళీ ఇంకో లంజావడుకులు, వీళ్ళంతా పొలిటికల్ లీడర్లు అంట ముసుగులు వేసుకొని. వ్యభిచారులు ముఠాలన్నీ కలిసి ఫ్రెండ్షిప్లు, మళ్ళీ వీళ్ళంటే సమాజాన్ని వదిలేస్తారట ఈ యదవులంతా కలిసి. సో ఈ యదవుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు తెలియదని నేను అనలే, తెలుసు. సమయం వచ్చినప్పుడు చూపించండి. మీరు ఒక్కోటే కావచ్చు, మిగతాది కూడా మార్పు లేట్గానే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాబోయే తరాల్లో మంచి సమాజాన్ని, మంచి పట్టణాలను నిర్మించుకునే కార్యక్రమం చేద్దాం. మౌలిక వసతులు కలిగినటువంటి పట్టణాలని, నగరాలని అట్లా నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. మా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఖమ్మం కార్పొరేషన్గా ఉంది, మదిర, వైరా, కల్లూరు లాంటి మున్సిపాలిటీలు. కానీ ఉమ్మడి జిల్లాకు వచ్చినప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్గా మారింది లేటెస్ట్గా. పాలవంచ, కొత్తగూడెం కలిసి ఉన్నాయి. ఇంకా మణుగూరు మున్సిపాలిటీ, ఇల్లెందు మున్సిపాలిటీ, ఇట్లా మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 120 దాకా మున్సిపాలిటీలు, ఒక 20-30 దాకా కార్పొరేషన్లు ఉన్నట్టుగా మనకు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. భూ కబ్జాలను అరికట్టకుండా, కరెంటు కొరతను నివారించకుండా, రోడ్లు విస్తరించకుండా, కనీసం నీటి సదుపాయాలను కల్పించకుండా, ఇండస్ట్రీస్ రావాలి, సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తాం, లండన్ చేస్తాం, యార్క్షైర్ చేస్తాం, లేకపోతే ఇంకా దుబాయ్ చేస్తాం, ఇంకోటి చేస్తాం అంటే ఏమి పెట్టుబడిదారులు ఎవరు రారు, పరిశ్రమలు ఎవరు పెట్టరు. కనీసం వాళ్ళకి సెక్యూరిటీ కలిగినటువంటి జిల్లా కాదు. మీరు డబ్బాలు కొట్టుకోవటం కాదు, చాలా సంస్థల పైన చూస్తూ ఉంటుంటాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకే కాదు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఏసీటీకి సంబంధించి అక్కడ జరిగేటువంటి ఇవాళ ఉన్నటువంటి ఇంటర్నెట్ వరల్డ్లో తెలుసుకుంటూ ఉంటుంటాయి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటే కాదు. అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో మున్సిపల్ బడ్జెట్కి సంబంధించి 100 కోట్లు కూడా ఉండదు మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించి. ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, మంత్రుల నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు కంటే గ్రాంట్లు తెచ్చుకుంటే ఇంకెక్కువ మళ్ళీ తిరిగి కట్టాల్సిన పని ఉండదు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలి. సో అందరికీ సిటీకి సంబంధించి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఎప్పుడు అవినీతిలోనే ఉంటుంది. అది ఎప్పుడు ప్రజలకు రుణాలు ఇవ్వటం కంటే అవినీతిలోనే మునిగి తేలుతూ ఉంటుంది. దాని జీవిత చరిత్ర అంతా అట్లే ఉంటుంది. మరి ఎట్లాంటి వాళ్ళని వేస్తుంటారు, అదే కథ ఉంటుంది, ఇంకేం ఉండదు. సో పేదరిక నిర్మూలనకి సంబంధించి కార్యక్రమాలు, స్వయం ఉపాధికి సంబంధించినటువంటి లోన్లు ఇవ్వటం, కూరగాయలు, పండ్లు, చిరు వ్యాపారులకు లోన్ ఇచ్చే కార్యక్రమం, ఆ విధంగా ముందుకు పోవాలి పట్టణాలలో. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో కనీస మౌలిక వస్తువులు, డ్రింకింగ్ వాటరు, వీధి లైట్లు, రోడ్లు, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పార్కులు, లైబ్రరీలు శ్రద్ధం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది అనేది ఈ సందర్భంగా చేస్తున్నాను. దోమల బెడతకు సంబంధించి గంబూష చాప్లేట్, సైడ్ కాలువలు, దోమతెరలు పంచడం, దోమల బ్యాట్లు కూడా మంచి కార్యక్రమం చేయండి. దోమల బ్యాట్లు కూడా మంచి కార్యక్రమం చేయాలి. ఆ విధంగా పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా ఆధునిక సోలార్ ప్లాంట్స్ పెట్టి, ఖమ్మం మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్ పెట్టారు. ఆ మున్సిపాలిటీ ఆఫీస్ అదే. సో అదనంగా గవర్నమెంట్ కరెంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఇది కేవలం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిందే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక జల విద్యుత్తు, నీళ్ల మీద ఆధారపడాల్సిన లేకుండా స్వయం సమృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉండదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో ఉత్తమ మున్సిపాలిటీ, ఉత్తమ కార్పొరేషన్ అవార్డులు కూడా పెట్టాలి. అదేవిధంగా వార్డుల వారీగా లేకపోతే మున్సిపాలిటీ వారీగా శానిటేషన్ సంబంధించి 100% మరుగుదొడ్ల నిర్వహణ, డ్రాప్అవుట్స్ నివారించడం, బాలికా విద్య, కడుపులను ఆడపిల్లని చంపేస్తే సీరియస్గా పనిష్మెంట్ తీసుకోవడం. ఎందుకంటే 100-90% హాస్పిటల్స్ పట్టణ కేంద్రాలనే ఉంటున్నాయి. సో ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ బాలికా విద్య, భ్రూణ హత్యల మీద చట్టాలు ఇంకా సీరియస్గా ఉండాలి. సో యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి అని తెలియజేసుకుంటాను. ఆ విధంగా కూడా ముందుకు పోవాలి. ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెరిగే కార్యక్రమం చేయటం. పట్టణాల్లో చదువుకున్న వాళ్ళే వచ్చి పట్టణాలు ఇల్లు కట్టుకుంటారు, మరి మిగతా స్టూడెంట్స్ కూడా చదువుకుంటున్నారు. సో ఈ కుటుంబాలను చందం చేయడం, ఆర్థికంగా ఎక్కువ కుట్లు, అల్లికలు, మిషన్ కుట్టడం, బ్యూటీ పార్లర్ దాకా అనేక స్వయం ఉపాధి వృత్తులు
మహిళా ప్రాంగణం పేరుతోని ఇస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అది నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఏమున్నదో అది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఆ విధంగా చేయాలని తెలియజేసుకుంటూ, సో ఆ విధంగా పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతాయి. ఇది కేవలం ఖమ్మం, హైదరాబాద్, వరంగల్‌కి సంబంధించిన అంశం కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు సంబంధించింది. దేశంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కి సంబంధించినవి భావించి ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో ఖమ్మంలో, హైదరాబాద్‌లో కబ్జాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కథ ఉన్నదిలే గానీ, ఇండస్ట్రీస్ సెక్టర్‌ని అట్రాక్ట్ చేయలేము. కరెంట్ లేకుండా, నీళ్ళు లేకుండా, కబ్జాలు ఎక్కువ ఎవడొస్తాడు? పెట్టుబడిదారులు ఎవరు రారు, కంపెనీలు ఎవడు పెట్టరు. సో వాళ్ళు వచ్చినా రాకపోయినా విధి విధానాలు పాలక ప్రభుత్వాలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సో ఇంకొక వైపు చెరువులన్నీ కబ్జాలు చేసేసి నడి చెరువులలో కడతా ఉన్నారు. నా పేరు ఈ పేరు అన్నా హైడ్రా పేరుతోనే హైదరాబాద్లో జరిగేది మనం చూస్తూనే ఉన్నాం. సో పేదలకు ఇల్లు పోతే ఇల్లు ఇవ్వండి, దాంట్లోనే కాదన్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, పట్టణాభివృద్ధికి సంబంధించి మీరు కూడా పట్టణాభివృద్ధి, నగరాభివృద్ధికి సంబంధించి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి. నేను తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, నేను గరడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి. పెద్దలారా, మిత్రులారా.